ఏప్రిల్ 22వ తారీఖు పహల్గాంలో జరిగిన భీకరమైన, దారుణమైన, అత్యంత హేయమైన, నీచమైన ఊచకోతని, ఆ ఘటనని 26 మంది అమాయక భారత పౌరుల హిందువుల ఈ పదాన్ని నేను నొక్కి పలుకుతున్నా, అమాయక హిందువుల ప్రాణాలని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న ఘటనని ఈ దేశం మర్చిపోలేకపోతుంది ఇంకా. ఎందుకంటే సరదాగా భార్య పిల్లలతో తల్లిదండ్రులతో వెళ్ళిన వాళ్ళంతా సమ్మర్ వచ్చింది, కాశ్మీర్ అందాలు చూద్దాం, 4 రోజులు అలా గడిపోద్దాం అని చెప్పి వెళ్తే వాళ్ళని అక్కడ ఆ ఉగ్రవాదులు పట్టుకొని భార్యల ముందు, తల్లుల ముందు, అక్కల ముందు, చెల్లెల ముందు, పిల్లల ముందు అడిగి మరి నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి మరి నిర్ధారించుకుని కాల్చి చంపిన తీరు ఎంత హేయమైందో మనం చూసాం. దీన్ని ఎన్ని డిబేట్లు పెట్టినా, ఎంతగా దాని గురించి మనం వర్ణించినా, ఆ బాధని, ఆ నొప్పిని, ఆ బాధని ఎంత వర్ణించినా అది మాటల్లో ఎంత చెప్పినా చెప్పలేం. అది అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ బాధ. మనం బయట కూర్చుని ఎంత మాట్లాడినా, లేకపోతే దాన్ని ఎదుర్కోవడానికి మన ప్రభుత్వం ఎంత చేసినా కూడా ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, ఆ తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఆ బాధని భరిస్తూ, ఆ బాధని ఓన్ చేసుకుంటూ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా, ఉగ్రవాదుల్ని అణిచివేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ టార్గెట్ చేయబడింది. ఆ మేరకు మే 7వ తేదీన దాడి జరిగింది. దాదాపు 100 నుంచి 150 మధ్యలో ఉగ్రవాదులు హతమయ్యారనేది మనకి ప్రాథమికంగా అప్పుడు వచ్చిన రిపోర్ట్స్. కాకపోతే వాళ్ళు పాకిస్తాన్ భూభాగంలోనూ లేకపోతే పీఓకేలోనూ జరిగిన వ్యవహారం కాబట్టి, నేను పీఓకే అంటున్నాను, నా టర్మినాలజీ అది కాదు. పీఓకే అనేది వాళ్ళు పిలిచే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. నేను దాన్ని ఇండియన్ ఓన్డ్ కాశ్మీర్ ఐఓకేగా ఆ ఘటన జరిగిన తర్వాత నేను దాన్ని రీనేమ్ చేశాను. సరే, మనం ఐఓకే అనుకుంటాం, వాళ్ళు పీఓకే అనుకుంటారు, వాటెవర్. ఆ భూభాగం మీద కానీ పాక్ భూభాగంలో కానీ జరిగిన ఘటన కాబట్టి ఎంతమంది చనిపోయారు ఖచ్చితంగా అనే నంబర్ రాకపోయినా ఇతమిద్దంగా, లేకపోతే ఒక దాదాపుగా సుమారుగా 100 మందికి పైగా ఉగ్రవాదులు, దాదాపు 40 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు కూడా చనిపోయారు అనేది మనకు వచ్చిన ప్రాథమికమైన రిపోర్ట్స్. దీంట్లో చైనా ఆయుధ సాయం చేసిందని, ట్రంప్ సైన్య సాయం కూడా టర్కీ సైనికుల సాయం కూడా చేసిందని, చనిపోయిన వాళ్ళలో 2 టర్కీ సైనికులు కూడా ఉన్నారని తర్వాత నిరూపితమైంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా మనం దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. మన ప్రభుత్వం దానికి ఎలా రిటాలియేట్ చేయాలి, ఆ బాధకి పరిష్కారం ఏంటి, ఎలాగ దాన్ని మనం కాంపెన్సేట్ చేయాలి అనే దాని మీద మన ప్రభుత్వం చాలా సీరియస్గా ఇప్పటికీ ప్రయత్నాల్లోనే ఉంది. తాత్కాలికంగా కాల్పుల విరామం అని ప్రకటించింది. దానికి మన ప్రధాని నరేంద్ర మోదీ చాలా క్లియర్గా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ అనేది ఇది యుద్ధం కాదు. ఆపరేషన్ సింధూర్ అనేది మన భావోద్వేగాల్లోంచి పుట్టుకొచ్చిన ఒక ప్రతిదాడి మాత్రమే. చాలా క్లియర్గా చెప్పారు. భావోద్వేగాలలోంచి, మన బాధల్లోంచి పుట్టుకొచ్చిన ఒక ప్రతిదాడి మాత్రమే, అది కూడా ఉగ్రవాదం మీదనే అని చాలా క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత మన దాడులకు తట్టుకోలేకనో, నిలబడలేకనో, భయపడో, ఏదో కారణం మీద ప్రధానమంత్రి చెప్పిన మాటలనే నేను ఉటంకిస్తున్నాను. ఆయన చెప్పిన మాటల ప్రకారం పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఆర్మీ ఆపరేషన్స్, మిలిటరీ ఆపరేషన్స్, డీజీఎంఓ అంటారు, వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓకు ఫోన్ చేసి కాల్పుల విరామం ప్రకటిద్దాం, మనం 2 రోజుల తర్వాత చర్చలు చేద్దామని రిక్వెస్ట్ చేసిన మీదట తాత్కాలికంగా విరామం ప్రకటించారు. కానీ ఎలాంటి ఆంక్షల్ని, అప్పటి వరకు మన వాళ్ళు విధించిన ఏ ఆంక్షల్ని తొలగించలేదు. ఇది ఆ రోజుకున్న సిచ్యువేషన్. ఇది వాళ్ళ డీజీఎం మన డీజీఎంఓకి ఫోన్ చేశాడు అనడానికి కొద్ది సేపటి ముందు అని మన వాళ్ళు అధికారికంగా ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు, మనకంటే ముందే ట్రంప్ ట్వీట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఏమని? కాల్పుల విరామణ ఒప్పందం కుదిరింది, నేనే ఒప్పించాను, బెదిరించాను, మీరు కనుక నా మాట వినకపోతే మీ రెండు దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తాను నేను అని చెప్పి బెదిరించాను, ఒత్తిడి చేశాను. ఆ ఒత్తిడి మేరకు కాల్పుల విరామానికి ఇద్దరు అంగీకరించారని ఆయన భుజకీర్తులు తగిలించుకున్నాడు. ఆ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశాడు. సరే, అప్పటి వరకు నిజమేనేమో అమెరికా మధ్యవర్తిత్వం చేసిందేమో అని అందరం అనుకున్నాం. సరే, కాల్పుల విరామం జరిగింది. ఈ ప్రయత్నాలకు ముందు మన దగ్గర ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన గతంలో ప్రపంచ శాంతి దూత అని కూడా ఆయనకు పేరుండేది, డాక్టర్ కేఏ పాల్. గ్లోబల్ పీస్ మిషన్ అని ఆయన, ఓకే, గత చరిత్ర అంతా ఘనమైన చరిత్రే కాదని నేను అనడం లేదు. కేఏ పాల్ ప్రపంచ దేశాలతో ఉన్న సంబంధాలు కానీ, ఆయా దేశాధినేతలతో ఉన్న సంబంధాలు కానీ, సొంత బోయింగ్ 747 ఫ్లైట్ వేసుకుని దేశాలన్నీ చుట్టిన తీరు కానీ ఇది జగమెరిగిన సత్యమే. కేఏ పాల్ అంత ఇది ఉన్నవాడు. ఆ తర్వాత కొన్ని ఘటనల వల్ల కొన్ని వేరు మరి ఆయన్ని ఎవరేం చేశారో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఆ ప్రాభవం పోయింది. ఇప్పుడు ఆ ప్రాభవము లేదని మనం అనుకుంటాం, ఉందని ఆయన చెప్తాడు. ఏదో తెలియదు, మొత్తం మీద అయితే ఇది జరిగిన తగ్గించి నేను యుద్ధాన్ని ఆపేస్తాను ఆయన బయలుదేరాడు. ఇక్కడ నుంచి ఆయన యుద్ధాన్ని ఆపేస్తాను ఆయన బయలుదేరి సరిగ్గా కాల్పుల విరామం శనివారం ప్రకటించింది కాల్పుల విరామం. ఈయన కూడా శనివారం ఉదయమే నేను బయలుదేరుతున్నాను, రేపు వెళ్తున్నాను, పాకిస్తాన్ వెళ్తున్నాను, యుద్ధం ఆపేస్తాను ఈయన ప్రకటించాడు. ఈయన ప్రకటించిన కొద్ది గంటలకే కాల్పుల విరామం వచ్చింది. అది యాదృచ్ఛికమా లేకపోతే ఈయన ఎందుకు అన్నాడు ఏంటి నాకైతే తెలియదు. ఆయన ప్రకటించాడు. కాల్పుల విరామం మన రెండు దేశాలు అంటే మన దేశం కాదు పాకిస్తాన్, మన శత్రు దేశం అది, మన ప్రత్యర్థి దేశం అది, మనకు అసలు ఏమాత్రం 1% కూడా యాక్సెప్టబుల్ కాని దేశం అది. మన దేశం అధికారికంగా ప్రకటించడానికి అటు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు నేను పాకిస్తాన్ వెళ్తున్నాను, యుద్ధం ఆపేస్తున్నాను, అందరితో మాట్లాడేశాను ఈయన చెప్పాడు. అసలు వీళ్ళిద్దరిలో ఎవరేం చేశారు? బాధపడింది మనం, గాయపడింది మనం, ప్రతిదాడులకు శ్రీకారం చుట్టింది ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మన మనోభావాలను మన భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ ప్రతిదాడులకు దిగింది మన ప్రభుత్వం. యుద్ధం చేసింది మన సైనికులు, ప్రాణాలు పోయింది మన వాళ్ళవి. నేను బయలుదేరాను ఈయన, నేను ఆపానని ఆయన. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు ఆపారు? వాళ్ళిద్దరు తేల్చాలి. ఇప్పుడు ట్రంప్ ఆపారా, డాక్టర్ కేఏ పాల్ ఆపారా అనేది ఇది పెద్ద మిస్టరీ అయిపోయింది. ఇప్పుడు అసలు మనం యుద్ధం చేసాం, వాళ్ళు కాలబేరానికి వచ్చారు, మన ప్రధాని చెప్పారు, వాళ్ళు కాలబేరానికి వచ్చారు అన్న తర్వాత ఇది ఆగింది అనేది మన ప్రధానమంత్రి మాటలే మనకు ఫైనల్. ఎవడు ఏం చెప్పినా మన ప్రధాని చెప్పిందే మనకు ఫైనల్. ఎందుకంటే మన ప్రధాని, మన సైన్యం, మన ప్రభుత్వం, మన దేశం, మన జాతి, భారత జాతి, ఎస్ దిస్ ఈజ్ ఫైనల్. కానీ మధ్యలో ఈ ప్రకటనలు ఏంటి? అసలు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆ విపరీతమైన వాచాలత్వం కానీ లేకపోతే నోటికి వచ్చింది మాట్లాడడం కానీ ఆయన ఏంటి? నేను అందరితో మాట్లాడుతున్నాను, నేను ఆపేస్తాను, ఈయన ఎందుకు బయలుదేరాడు? అది ఈయన ఎవరితో మాట్లాడారు? ఆగిపోయిన యుద్ధాన్ని వీళ్ళెందుకు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఏంటి? ఇది పైగా వీళ్ళిద్దరు ఎందుకు ఇంతగా పోటీ పడుతున్నారు? నేనంటే నేను అని. డొనాల్డ్ ట్రంప్ ముందేమో ఆ దేశాల వ్యవహారంతో మాకు సంబంధం లేదన్నాడు. తర్వాత ఏమో తగుదనమ్మామో కానీ నేను ఒత్తిడి చేశాను, నేను భయపెట్టాను, ఆగిపోయిందని మళ్ళీ అన్నాడు. మళ్ళీ వచ్చి అణుయుద్ధాన్ని ఆపానన్నాడు, కొన్ని లక్షల మందిని కాపాడానన్నాడు. మళ్ళీ నిన్నేమో నేను మధ్యవర్తిత్వం చేశానని చెప్పట్లేదు, కాకపోతే శాంతి కోసం వాళ్ళకు సలహాలు ఇచ్చాను, ఏదో అంటే తింగర మాటలు అంటాం కదా మనం, అట్లా తింగర వ్యవహారంగా నడుస్తూ ఉంది. ఇందులోంచే ఒక స్కామ్ కూడా ఏదో బయటపడింది. ఆయన కుటుంబ సభ్యులు వాటాదారులుగా ఉన్న ఒక క్రిప్టో కరెన్సీ కంపెనీతో పాకిస్తాన్ క్రిప్టో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఒక ప్రైవేటు సంస్థతో పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది. అది కూడా పహల్గాం దాడి జరిగిన తర్వాతనే అది ట్రంప్ కుటుంబ సభ్యుల సంస్థ కంపెనీ అది. సో ఈ మధ్యలో ఇది వచ్చింది. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ అలా ఎందుకు అంటున్నాడు, ఇటు కేఏ పాల్ ఎందుకు నేను ఆపాను అని చెప్పి ఈయన ఎందుకు అంటున్నారు అనేది
తేల్చాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మన సైనికుల త్యాగాలు, మన వాళ్ళు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన మన అమరులు వీళ్ళంతా ఉండగా పోరాడిన మన సైన్యం, మన ప్రధాని, మన రక్షణ మంత్రి, మన విదేశాంగ మంత్రి, మన మహిళా అధికారిణులు వీళ్ళంతా ఇంత పోరాడితే మధ్యలో వీళ్ళు వచ్చేసి నేనంటే నేను అని వీళ్ళు ఎందుకు పోటీ పడుతున్నారు అనేది కొంచెం ఆసక్తికరం, ఆశ్చర్యకరం, అభ్యంతరకరం. దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ మన ప్రభుత్వం ప్రకటించడము, ఆ తర్వాత ప్రతి దాడి ఉగ్రవాద శిబిరాలపై జరగడం, ఆ తర్వాత జరిగిన యుద్ధము, పాకిస్తాన్ అటువైపు నుంచి ఇటు మన వాళ్ళు అడ్డుకున్న తీరు, ఇవన్నీ, ఆ తర్వాత వచ్చిన ప్రకటనలు, ట్రంప్ ప్రకటనలు, తర్వాత కాల్పుల విరమణ, ఇక్కడ డాక్టర్ కేఏ పాల్ చేస్తున్న ప్రకటనలు, ఇవన్నిటి మీద మనం చర్చను చూస్తున్నాం కదా. దీని మీద మనకి డీటెయిల్డ్గా మాట్లాడడానికి డాక్టర్ కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు, ఆయన లైవ్లో ఉన్నారు, ఆయనే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ కేఏ పాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. యా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? నేను ఈరోజు నిన్న రాత్రే టర్కీ నుంచి వచ్చానండి మా టీముతో. ఈరోజు పెద్దలను కలిసిన తర్వాత, మన మోదీ గవర్నమెంట్ లీడర్స్ని కలిసిన తర్వాత 1 ప్రెస్ మీట్ పెట్టి నేను వచ్చే శనివారం అనగా మే 24 సాయంత్రం 6 నుండి 9 వరకు జిమ్ఖానా గ్రౌండ్స్ సికింద్రాబాదులో ప్రపంచ శాంతి సభ ఏర్పాటు చేసి, ఇప్పటికే మీరు విని ఉంటారు, 200 దేశాల్లో ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, ఎంపీలు, సెనేటర్సు, అమెరికాలో కూడా 9 మందిలో 10 మంది కలిశారు. 9 out of 10 ఏప్రిల్ 28, 29. ఎందుకంటే శాంతి కొరవైపోయింది, యుద్ధాలు ఎక్కువైపోయి, దాన్ని బట్టి కొన్ని కోట్ల మంది చనిపోతున్నారు, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వేస్ట్ అయిపోతున్నాయి, మనుషులతో చెలగాటం ఆడుతున్నాడు. ముఖ్యంగా నా మిత్రుడు ట్రంప్ గారు. ఎంత విచారం అంటే, మీ సమ్మరీ చాలా బాగుంది, మీ ఇంట్రడక్షన్. ఆయన ఏమన్నాడు, యుద్ధానికి ముందు ఏప్రిల్ 22 తర్వాత ఇండియా పాకిస్తాన్కి యుద్ధంలో మేము దూరము అన్నాడు. ఆయన వైస్ ప్రెసిడెంట్ ఏమన్నాడు ఫాక్స్ న్యూస్లో, మేము ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో దూరము అన్నాడు. 2, మాకు దీనికి సంబంధం లేదు అన్నాడు. 3, ఆ తర్వాత యుద్ధం ఆగిపోతుంది అని ఫోన్ ట్యాపింగ్లు చేసిన తర్వాత నేను పాకిస్తాన్ లీడర్స్తో మాట్లాడాను. అన్నిటికంటే ముఖ్యం, 3 వారాల్లో 3 సార్లు నేను ఎందుకు టర్కీ వెళ్ళానంటే, ఈ ప్రపంచంలో ఒకే ఒక దేశం, టర్కీ ప్రెసిడెంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ గారిని హోస్ట్ చేసి, యుద్ధ సామగ్రి ఇచ్చి, ఎక్విప్మెంట్ ఇచ్చి యుద్ధానికి మద్దతు ఇచ్చారు. చైనా ఇవ్వలేదు, రష్యా ఇవ్వలేదు, అమెరికా ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. సో ఆయన మాట, పెద్ద ఆయన మాటే, ప్రెసిడెంట్ ఎర్డగాన్ మాటే పాకిస్తాన్ వింటుంది. ఎందుకంటే వాళ్ళకి మద్దతు ఇస్తుంది టర్కీ కనుక. ఇప్పుడు మనం బాయ్కాట్ టర్కీ అంటున్నారు, కానీ ఆ ప్రెసిడెంట్ ఎంత ఇన్వాల్వ్ అయ్యి, హౌ ప్రెసిడెంట్ ఎర్డగాన్ హాజ్ ఆల్సో ఇంటర్వ్యూన్ టు స్టాప్ ద వార్ అన్నది, నా ద్వారా చర్చలు జరిగింది అన్నది మీడియాకి మేము రిలీజ్ చేయలేదు. ఎందుకు, అమెరికాలో కలిసిన వాళ్ళందరూ మీడియా మిత్రులు ఈ మధ్యనే, మీకు 2 డేసే అయింది, ఆ ఫోటోలన్నీ రిలీజ్ చేశాను. ఎందుకు చేయట్లేదు? అక్కడ ట్రంప్, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళు యుద్ధ వీరులు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, కేవలం వీళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. అంతవరకు ఎందుకండి, మీరు 3 అద్భుతమైన ప్రకటనలు చేశారు. 1, నేను యుద్ధం ఆపను, యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వనని ట్రంప్ అన్నాడు, ఆయన అసిస్టెంట్ అన్నాడు, వైస్ ప్రెసిడెంట్ అన్నాడు, అందరూను. తర్వాత ఏమన్నాడు, నేనే నెగోషియేట్ చేసి యుద్ధం ఆపాను అన్నాడు. అంటే కలగన్నాడేమో. ఆ తర్వాత నిన్నేమంటున్నాడు, నేనే మీడియేట్ చేయలేదు, నెగోషియేట్ చేయలేదు అంటున్నాడు. అంటే ఆయన అబద్ధాలని ఆయనే ఒప్పుకున్నాడని రుజువైంది. అందుకే ఈ బుక్ నేను 2020లో రాసి పడుకున్న జో బైడెన్ లేపి కోట్ల మందికి ఇచ్చి, సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని ఫిబ్రవరి 2020లో ఈ బుక్ అందరికీ రిలీజ్ చేసి, చూడండి, అమెరికన్ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, వరల్డ్ లీడర్స్ ఎండోర్స్మెంట్స్ పెట్టి. సో యుద్ధాలు చేసిన వాళ్ళు యుద్ధం ఆపుతారండి. ఆయన వచ్చింది మిడిల్ ఈస్ట్. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖటారు, సౌదీ అరేబియా. మరి 2024లో మరల మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు అంటారు.
ఆయనే కాలుబేరంగా వచ్చి 3 కండిషన్లో 2 కండిషన్లు ఒప్పుకొని ఇంకా నేను యుద్ధాలు చేయను, నేను శాంతికి ప్రెసిడెంట్ అని నేను ఇనాగరల్ స్పీచ్లో ఇచ్చాడు. కానీ ఈ 3 రోజులు ఏమమ్ముతున్నాడు? $2 ట్రిలియన్ వెపన్స్ అమ్ముతున్నాడు. అరే ఒకవైపు యుద్ధం ఆపమంటాడు, ఒకవైపు యుద్ధ సామాగ్రి అమ్మడానికి ఈ 3 దేశాలు వెళ్ళాడు. పాకిస్తాన్ ఎందుకు వెళ్ళలేదు యుద్ధం ఆపడానికి? ట్రంప్ గారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం ఈయనకి ఇవ్వడానికి. తీసుకోవడం ఏంటి? కాదు, మా మిత్రుడు ట్రంప్ అని మీరే అన్నారు. తర్వాత ట్రంప్ ఈ రకమైన అవాకులు చవాకులు పేలుతుంటే మీరెందుకు దాన్ని కండెమ్ చేయట్లేదు, ట్రంప్ ఎందుకు కండెమ్ చేయట్లేదు అనేది ఒకటి నా స్ట్రైట్ క్వశ్చన్ మీకు. నేను క్లియర్ అసలు కాదండి, అసలు కాదు. ట్రంప్ కి మీకు ఏం సంబంధం యుద్ధం ఆపడానికి? అది గాయపడింది భారతదేశం, దాన్ని ఎలా చేయాలో. ఒక మాట భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన ఇష్యూ అది. భారత ప్రభుత్వం దాన్ని డీల్ చేయగలదు. ట్రంప్ చెప్తేనో లేకపోతే మీరు చెప్తేనో లేకపోతే టర్కీ అధ్యక్షుడు చెప్తేనో నో, వీ కాంట్ యాక్సెప్ట్, వీ డోంట్ యాక్సెప్ట్. ఎందుకు ఇలా లేని పూసుకునే వాళ్ళని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీరు మంచి ప్రశ్న వేశారు. ఐ విల్ స్పీక్. డు యు వాంట్ మీ టు రెస్పాండ్ ఇన్ ఇంగ్లీష్? ప్లీజ్. వార్ మాంగర్స్ డోంట్ స్టాప్. ప్లీజ్ లెట్ మీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ 1 minute, then I'll jump into Telugu because others should hear. Trump is selling trillions of dollars war weapons. 3 trillion of the 30 trillion of the GDP is war related weapons. Since 1981, as a peacemaker, as a peace ambassador with 600 world leaders, I am promoting peace. Trump and American presidents are promoting war. China promoting war. Russia promoting war. We are spending trillions of dollars on war making weapons. As a peace ambassador, blessed are the peacemakers. I promote peace at any cost. Otherwise, why Indigo Airlines would stop me? Can you please told Indigo to stop me 3 days ago? So, what I am saying, I am an Indian citizen. I am proud of my country as a country of Gandhi and Patel. We are known for తెలుగులో మాట్లాడండి సార్, ప్లీజ్. తెలుగులో మాట్లాడండి. Today తెలుగులో మాట్లాడండి ప్లీజ్. ఇదిగోండి, మన దేశం ఇది మన దేశం శాంతి దేశం. మన గాంధీ గారు మనకు నేర్పింది ఏంటి? బ్రిటిష్ని ఎలా ఓడించాం మనం? యుద్ధంతో ఓడించామా? వెపన్స్తో ఓడించామా? న్యూక్లియర్స్తో ఓడించామా? శాంతిగా ఓడించామా? లెట్ us కమ్ టు ద బేసిక్స్. శాంతితో ఓడించాం బ్రిటిష్నే. అప్పుడు మోస్ట్ పవర్ఫుల్ బ్రిటిష్ యుఎస్ఏ కంటే ఎలా ఓడించాం? సత్యాగ్రహం. లెట్ us గో టు ద బేసిక్. ఎందుకు గత 6 ప్రైమ్ మినిస్టర్స్ ఇండియాలో, ఈరోజు మోదీ గారు, అంతకుముందు మన్మోహన్ గారు, అంతకుముందు దేవగౌడ్ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ నుంచి నాకు నేను నెహ్రూని అంటే కాలేదు, కానీ నెహ్రూ గారు కూడా కలిసిన 6 ప్రధానమంత్రులు నన్ను ఎందుకు కలుస్తున్నారు? శాంతి కొరకు కలుస్తున్నారు. పాల్ గారు ఒక మాట, దయచేసి ఒక మాట. మరి మనం వెనక్కి వెళ్ళిపోయి గాంధీ గారితోనో లేకపోతే ఇంకెవరితోనో పోల్చుకునే ఇది అవసరం లేదు. కానీ నా పాయింట్ ఒకటే, మనం చాలా యుద్ధాలు చేసాం. పాకిస్తాన్తో చేసాము, పక్కన ఉన్న చైనాతో చేసాము, చాలా మనమేమి తక్కువ తినలా. ఇతర దేశాలకి అవసరమైనప్పుడు శ్రీలంకలో శాంతి స్థాపన కోసం మనం ప్రయత్నం చేసాం, అలీనోద్యమం చేసాం. భారతదేశానికి ఒక చరిత్ర ఉందండి. ఎవరు పడితే వాళ్ళు నోటికొచ్చినట్టు గాలి కూతే పోయే దేశం కాదు ఇది భారతదేశం. అంటే దీనికి ఒక స్టెబుల్ ఇది ఉన్నది. కాబట్టి దాన్ని మరి మనం అంత డీప్గా అవసరం లేదు. నా పాయింట్ ఒకటే, మనం ఇంత పెయిన్ భరిస్తున్నప్పుడు పహల్గాం దాడి తర్వాత ఈ పెయిన్తో దేశమంతా ఒక భావనలో, ఒక భావోద్వేగానికి లోనైతే ఏంటి గాలి మాటలు? ఏది పడితే అది ఆయన ఏదో అక్కడ కూర్చుని మాట్లాడతాడు. మీరేమో ఆయన నా మిత్రుడు అంటారు, ట్రంప్ నా మిత్రుడు అంటారు, నేనే అధికారంలో తెచ్చానంటారు. ఆయనేమో ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. మీరేమో నేను పాకిస్తాన్ బయలుదేరుతున్నాను అంటారు. ఏం సార్ ఇది? దీనికి ఒక పద్ధతి లేదా? మీకు లిమిట్స్ లేవా? మీరు అడిగిన ప్రశ్న బాగుంది, దానికి క్లియర్గా ఆన్సర్ ఇవ్వండి. ఎంత బిజీగా ఉన్నా ఆన్సర్ అయినా హిస్టరీ వద్దు, నాకు ఆన్సరే కావాలి, హిస్టరీ వద్దు ప్లీజ్. అరే ఆన్సరే వినండి. మీరు పిల్లగానే ఒక 200 మంది మీడియా పిలిచినా నేను ఇంటర్వ్యూ ఇవ్వకుంటే మీ ఒక్కదానికి ఎక్స్క్లూజివ్ ఇస్తున్నాను. థాంక్స్ ఫర్ దట్. అంటే మీరు టైం ఇస్తారని.
ప్లీజ్ లిసన్ టు మీ. మీరు అలా వినండి 3 minutes. ఇండియాకు చరిత్ర ఉంది. యుద్ధ చరిత్ర ఉందా, శాంతి చరిత్ర ఉందా? మనకి శాంతి చరిత్ర ఉంది. 81 నుండి ఈ రోజు వరకు నేనేం చేస్తున్నాను? శాంతిని ప్రమోట్ చేస్తున్నాను, మన ఇండియాని ప్రమోట్ చేస్తున్నాను. 2 ఆ రోజు అబ్దుల్ కలాం గారు నా పక్కన కూర్చొని ఏమన్నారు? డాక్టర్ పాల్, ఇండియా షుడ్ లీడ్. సుశీల్ కుమార్ సింధే ఏమన్నారు? మన్మోహన్ సింగ్ ఏమన్నారు? డాక్టర్ పాల్ ఈజ్ లీడింగ్ ద వరల్డ్ ఫర్ పీస్ త్రూ ఇండియా. వీ డోంట్ వాంట్ టు లూజ్ ఇండియాస్ ఇమేజ్. అమెరికాకు ఒక చరిత్ర ఉంది, యుద్ధాలు చేసే దేశం అని. జార్జ్ బుష్ ఇరాక్ని, అనేక దేశాలని, ఒబామా లిబియా, సిరియాని, హిలరీ క్లింటన్, వాళ్ళు యుద్ధ సామాగ్రి అమ్మడం, యుద్ధాలు చేయడం, ప్రపంచాన్ని నాశనం చేయడం వాళ్ళకి చరిత్ర. మన చరిత్ర ఏంటి? యుద్ధాలు ఆపడం. మనం తప్పుగా యుద్ధం చేయలేదు. ఏప్రిల్ 22ని పెహల్గామ్లో అటాక్ అవ్వగానే నా ప్రెస్ మీట్ చూడండి మీరు, దాన్ని ఏ విధంగా నేను ఖండించాను. ఐ అప్రిషియేటెడ్ అవర్ కంట్రీస్ లీడర్షిప్, అవర్ కంట్రీస్ మిలిటరీ, అవర్ కంట్రీస్ జవాన్స్. అంత అద్భుతంగా మనం రెస్పాండ్ అయ్యాం. అంతవరకే. న్యూక్లియర్ వార్ వద్దు. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ మూవ్ చేస్తున్నాయి. 6 సిటీలు టార్గెట్ చేశారు. అందులో హైదరాబాద్, వైజాగ్ 2, ఢిల్లీ, ముంబై 2. వాళ్ళు కొడితే 1 బాంబు వేస్తే మనం 5 వేస్తాం. మనం 5 రెట్లు పవర్ఫుల్, పాకిస్తాన్ కంటే 10 రెట్లు పవర్ఫుల్ అన్ని విధాల. కానీ మనకంటే చైనా 10 రెట్లు పవర్ఫుల్. అది మర్చిపోకండి. ఐ ఫర్ ఎన్ ఐ అన్నాడు గాంధీ, టీత్ ఫర్ ఎ టీత్ మనం తీయకూడదు అన్నాడు. ఎవ్రీబడి విల్ బి బ్లైండ్ అన్నాడు. యాజ్ ఎ పీస్ మేకర్ మోదీ గారు, నేను టర్కీ ఎందుకు వెళ్ళాను, పాకిస్తాన్ వెళ్ళకుండా, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా. ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఓన్లీ లిసన్స్ టు టర్కీ ప్రెసిడెంట్ బికాస్ దే ఆర్ గివింగ్. ఈ మొత్తం ఎపిసోడ్ లో మీరు ఎవరెవరితో మాట్లాడారు? ఒట్టట్టి మాట్లాడద్దు. ఎవరెవరితో మాట్లాడారు? కన్స్ట్రక్టివ్ గా చెప్పండి. ఎవరెవరితో మాట్లాడారు చెప్పండి. పాకిస్తాన్ లీడర్స్ తో మాట్లాడాను. షరీఫ్ గారు ఎవరు ఫోన్లు మాట్లాడారా, వెళ్ళారా? ఇప్పుడు అయిపోయింది కనుక చెప్తున్నాను. పాకిస్తాన్ షరీఫ్ గారితో మాట్లాడాను, పాకిస్తాన్ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్తో మాట్లాడాను, అమీర్తో మాట్లాడాను, టర్కీ ప్రెసిడెంట్, నేటో సెక్రటరీ జనరల్ మొన్నటి వరకు స్టోల్టెన్బర్గ్, అంతకంటే ముఖ్యం మోస్ట్ రెస్పెక్టెడ్ బొండవిక్. ఇవన్నీ రికార్డెడ్ ఉంటాయి. అన్ని మీకు 9 out of top 10 అమెరికన్స్ కలవడం, మాట్లాడడం, ఫోటోలు కూడా మీకు పంపించాను మీ ఛానల్కి అందరికీ. ఇప్పుడు ఏప్రిల్ 29 ఎందుకు పంపలేదు? అరే, ఇండిగో ఎయిర్లైన్స్ను బాయ్కట్ ఎందుకు చేయమంటున్నాను? వారు నన్ను ఆపారు ఇల్లీగల్గానా. నెక్స్ట్ ఎమిరేట్స్లో వెళ్ళానే లేదా నా టీంతో? నిన్న టర్కీలో నిన్న వరకు ఉండి నేను ప్లస్ రిలీజ్ చేశానే లేదా? వెళ్ళింది ఎమిరేట్స్లో, ఎతిహాడ్లో తిరిగి వచ్చాను. సో నేనేమంటాను, నన్ను ఎందుకు ఆపారు ఇల్లీగల్గా? ఎవడో క్రెడిట్ కొట్టాలి. మిమ్మల్ని ఎందుకు ఆపారు అనేది ఒక్క మాట, ఒక మాట, దయచేసి ఒక మాట. ఇండివిజువల్ ఇది కాదు ఇక్కడ నాకు కావాల్సింది. ప్రేయర్స్, పీపుల్ ప్రేయర్స్. దయచేసి ఒక మాట పాల్ గారు, మిమ్మల్ని టర్కీ వాళ్ళు ఎందుకు ఆపారు, ఇండిగో వాళ్ళు ఏం చేశారు అనేది అది మీరు వాళ్ళు చూసుకోవాల్సిన విషయం అండి. అది భారతదేశానికి లేకపోతే భారత ప్రభుత్వానికి ఏం సంబంధం కదా? అది మీరు వాళ్ళు ఆపింది. నాకు పాస్పోర్ట్ ఉంది, గ్రీన్ కార్డు ఉంది, ఎక్స్టెన్షన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్తున్నాం. కాదండి, ఒక మాట వినండి సార్, దయచేసి వినండి. నేను మన వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు, చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు నాకు మీరు. ఆ వాల్యుబుల్ టైం ని చాలా ఫ్రూట్ఫుల్ గా తీసుకెళ్దాం. ఏదో ఊరికేనే దీనికి వద్దు. మీ వాల్యుబుల్ టైంని నేను వాల్యుబుల్ గా ఉపయోగించుకుంటాను. నా పాయింట్ ఏంటంటే, మీరు ఢిల్లీలో కూర్చుని బోల్డెన్ డబ్బులు ఖర్చు పెట్టి స్టార్ హోటల్స్ లో ఉంటూ వాళ్ళని కలిసాను వీళ్ళని కలిసాను అంటున్నారు. టర్కీ దాకా వెళ్ళి వచ్చారేమో, లేకపోతే ఇంకెవరెవరో కలిసారేమో, నేను కాదనట్లా. కానీ వీళ్ళందరినీ కలిశారని ఏంటి, ఎందుకు ప్రజలకు చెప్తున్నారు? మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని చెప్తున్నారు? మీరేం అంబాసిడరా? మీరు కాదు కదా, ఇండియన్ అంబాసిడర్ కాదు, పీస్ అంబాసిడర్ కాదు. ఎప్పుడో ఒకప్పుడు చెప్పుకున్నారు, రైట్? నాకు తెలుసు మీ బోయింగ్ 747 వైభవం నేను చూసిన వాడినే. కాకపోతే ఇప్పుడు అవన్నీ చెప్పడం వల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు మీరు? నన్ను తిడుతున్నారు అందరూ. కేఏ పాల్తో డిబేట్ అంటే నన్ను తిడుతున్నారు మెసేజ్లు.
మరి అలాంటప్పుడు డిబేట్ చేయకండి, ఇక్కడే ఆపేద్దాం. ఆపేయండి, నాకు అభ్యంతరం లేదు. మీరు ప్రజల్ని ఎందుకు తప్పుదో పట్టిస్తారు? చూసుకోండి మీరు ప్రజల్ని ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు? బర్నీ శాండర్స్ ఎవరు? కోరీ బుక్కర్ ఎవరు? అంతకంటే పెద్దలు ట్రంప్ ని ఎదిరించిన వాళ్ళందరూ 10లో 9 మంది నన్ను ఎందుకు కలిశారు? ఎవరు వాళ్ళు? ఆ ఫోటోలు చూడండి. వారు నన్ను కలిశారు, నేను వారిని కల్లా. వారు సెల్ఫీలు తీసుకున్నారు. నాకు ఆ రెప్యుటేషన్ ఉందండి, క్రెడిబిలిటీ ఉందండి. మన తెలుగు మీడియా కొంతమంది యూజ్లెస్ పీపుల్ ఏంటంటే కుల కుటుంబ మీడియా నాకు రెప్యుటేషన్ ఉందని దాన్ని పాడు చేయడానికి ఏదో కామెడీ పీస్ చేయడానికి చూశారు, అవ్వలేదు సక్సెస్. ఇక్కడ మోదీ గారు కలుస్తున్నారా లేదా? నన్ను అమిత్ షా కలుస్తున్నారా లేదా? రూపాయలు కలుస్తున్నారా లేదా? 16 ముఖ్యమంత్రులు కలుస్తున్నారా లేదా? ఎందుకు కలుస్తున్నారు? కాదు, ఇక్కడ ఎందుకు కలుస్తున్నారు? ప్రపంచమంతా ఎందుకు కలుస్తున్నారు? శాంతి దూతగా మోదీ గారు అమిత్ షా గారు మిమ్మల్ని కలుస్తున్నారని మాకు ఎలా తెలుస్తుంది? మీరు ఎందుకు పిలిచారు? ఒక్క మాట అండి, మీరు ఎందుకు పిలిచారు? ఎందుకు పిలిచారు చెప్పనా? మెసేజ్ ఉందనే కదా పిలిచారు. మెసేజ్ ఉందని పిలిచారు. ఒక మాట వినండి, మీరు ఎందుకు పిలిచారని అడిగారు కదా, నేను పిలవడానికి ఒక పర్పస్ ఉంది. వెంకటకృష్ణ గారు నేను ఖాళీగా ఉన్నానని పాల్ గారు పిలిచి ఇన్సల్ట్ చేస్తే మూర్తిని బ్యాన్ చేశారు. ఇంటర్వ్యూ ఇవ్వను. కే పాల్ గారు 1995 ఈ రోజు వచ్చింది ఏఎన్ఐ పిటిఐ. ఒక మాట వినండి సార్ దయచేసి, ఏబిసిలు అండి. దయచేసి నా మాట కూడా వినండి, నా మాట కూడా వినండి. 1995 నుంచి ఛానల్ మీద ఉన్న గౌరవంతో మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. మీరంటే గౌరవం ఉండబట్టి నేను కూడా మిమ్మల్ని అడిగాను ఇవాళ. ఒక మాట దయచేసి వినండి, అంటే నాకు చాలా దయచేసి వినండి సార్. మీరు నన్ను రైట్ రూట్ లో తీసుకెళ్దాం. వినండి ఒక మాట వినండి. ఫస్ట్ నా మాట వినండి. ఒక మాట నేను ఒక మాట చెప్పాలనుకుంటా, వినండి. ఒక మాట వినండి, ఫస్ట్ నా మాట వినండి ప్లీజ్. మోదీ గారితో ఫస్ట్ లిసన్ టు మీ ఫస్ట్. ఒక మాట వినండి, ఒక మాట వినండి. 1995 నుంచి మీరేంటో నాకు తెలుసు. హోలీ ఫీల్డ్ వెంట పెట్టుకొచ్చినప్పటి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. కాకపోతే ఇవాళ నేను మిమ్మల్ని పిలవడానికి గల పర్పస్ ఏంటంటే, ఒకవైపు అక్కడి నుంచి ట్రంప్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు, రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నేనే మాట్లాడాను, నేనే చేశాను అంత అని చెప్తున్నారు. నేను ఎక్కడ హట్ అవుతున్నానంటే, నేను హట్ అవ్వడం అంటే మొత్తం ఇండియా అంతా హట్ అవుతుంది. ఇండియా పీపుల్ అంతా ఎక్కడ హట్ అవుతున్నారంటే, అరే చనిపోయిన వాళ్ళు మన వాళ్ళు. పహల్గాంలో సైన్యం పోరాడింది, వ్యూహరచన చేసిందంతా ప్రభుత్వం. ఇంత కష్టపడి ఈ పెయిన్ అంతా చేసుకుంటుంటే వీళ్ళేంటి మేం చేసాం అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు వీళ్ళ పర్పస్ ఏంటి, వీళ్ళ ఉద్దేశం ఏంటి అనే చర్చ జరుగుతుంది. కాబట్టి నేను మిమ్మల్ని పిలిచా. అదేంటో క్లియర్ గా చెప్పండి, ఎందుకు చేస్తున్నారు, ఏంటి మీరు చేసింది ఏంటి, ట్రంప్ ఎందుకు అలా చేస్తున్నాడు? డాక్టర్ కే పాల్ గారు, స్ట్రైట్ క్వశ్చన్. ఇంక మనం ఎక్కడో బీటింగ్ అరౌండ్ ది బుషెస్ లాగా అవసరం లేదు. మిమ్మల్ని ఈ కంట్రీ ఏమన్నా అఫీషియల్గా ఆథరైజ్ చేసిందా వివిధ దేశాల అధ్యక్షులతో లేకపోతే ప్రభుత్వాలతో చర్చలు జరపండి యుద్ధం ఆపడానికని? మై స్ట్రైట్ క్వశ్చన్, ప్లీజ్ గో అహెడ్. మిమ్మల్ని ఎవరైనా ఆథరైజ్ చేశారా కంట్రీ ఈ సబ్జెక్ట్ మాట్లాడమని? మీరు ఒక రిపోర్టర్గా ఆర్టికల్ 19 మీకెలాగో స్వాతంత్రం ఇచ్చిందో మీ మీడియాకి క్వశ్చన్లు అడగడానికి, కానీ ఆన్సర్ మాత్రం వినాలి. వినండి అంతే, జవాబు చెప్పనియండి. మీరు నన్ను ఎవరు ఎక్కడ ఆథరైజ్ చేయాల్సిన లేదు. నా జాబే. మీరు ఎలాగో ఒక రిపోర్టర్ 2008 నుంచి నాకు పరిచయం. నేను 1981 నుండి నేను చేస్తున్న జాబే శాంతి. నా పేరే శాంతి. ఇదే మోదీ గవర్నమెంట్ నన్ను మోడర్న్ డే గాంధీ అని 4 సార్లు నన్ను నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేశారు 2024 వరకు. గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఏమంటారు? ఎందుకని నోబెల్ 4 సార్లు నామినేట్ చేసినా రాలేదు? మరి 17 సార్లు నామినేట్ చేశారు. 3 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ చైర్మన్ పిలిచారు పీస్ తీసుకోమని. దండవరా అన్నాను. అసలు పీసే లేదు ప్రపంచంలో, నాకెందుకు శాంతి బహుమతి? నామినేట్ ఎవరైనా చేసుకోవచ్చు. నార్వే చేశారు, యుక్రెయిన్ చేశారు, ఇండియా చేశారు, లిబియా చేశారు, లైబీరియా చేశారు, సిరియా చేశారు, పాకిస్తాన్ చేశారు, అమెరికా చేశారు. అవన్నీ లెటర్స్ ఉన్నాయి, మీకు కావాలంటే. దేవగౌడ్ గారు చేశారు, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు చేశారు. అవన్నీ మనకొద్దు, ఈ మోదీ గవర్నమెంట్ చేశారు. ఎవరికి కావాలండి? తిండి లేని వారు కోట్ల మంది ఉంటుంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టుకొని యుద్ధం కావాలా మనకి? 60% ఇండియాలో రోజుకి
3,000 రూపాయలు లేని వాళ్ళు ఉన్నారు. నెలకి ఇన్కమ్ ఏడుపు వస్తుందండి. ఎన్ని ఖర్చు పెడుతున్నాం? ప్లీజ్ కమ్ టు ద పాయింట్. చూసి నక్క వాతలు ఎట్టుకున్నట్టు ఐఆమ్ టాకింగ్ టు ద పీపుల్ విత్ రియల్ పాయింట్. మీకు యుద్ధం కావాలా? యుద్ధం కావాల్సిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. నాకు శాంతి కావాలి. నేను ప్రయత్నిస్తూనే ఉంటాను తప్ప యుద్ధం ఆపడం ప్రయత్నించడం తప్ప లేదు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపలేదు 2002లో. అది గవర్నమెంట్లకు తెలీదా? ముషర్రఫ్ గారు నన్ను నామినేట్ చేయలేదా? వాజ్పేయి గవర్నమెంట్ నన్ను నామినేట్ చేయలేదా? ఎర్రంనాయుడు గారు, బాలయోగ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలుసు కదా. మన చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు కదా అప్పుడు 2002లో. యుద్ధం మన సైనికులు గ్రేట్ అండి, మన మిలిటరీ గ్రేట్ అండి. కానీ మనకంటే గ్రేట్ ఉన్న వాళ్ళు మనల్ని నాశనం చేయడానికి కుట్ర పనితరా. అందులో ట్రంప్ ఒకడు. నోరిప్పి మాట్లాడుతున్నా. ట్రంప్ని ఎవరైనా ఖండించగలుగుతున్నారా? ఈరోజు మోదీ గారు ఖండించగలరా? ఐ కెన్ కండెమ్ ట్రంప్ అండ్ ఎక్స్పోజ్ హిమ్. కెన్ అవర్ ప్రైమ్ మినిస్టర్ డూ? హీ హ్యాస్ టు డూ ప్రైమ్ మినిస్టర్స్ జాబ్. That is why I am calling all political parties, including Rahul Gandhi and Congress, don't criticize the Prime Minister during the war. Support him because we are Indians. Support our military, support our army, support our jawans. That is why I am conducting May 24th peace rally in Gymkhana grounds, inviting Prime Minister to join in Delhi, inviting Ravant Reddy Chief Minister Congress to join in Hyderabad. Norway Prime Minister joining, world leaders are joining. ప్రేయర్ అండి. ప్రతి ఇంట్లో ప్రేయర్ చేసుకుందాం, ప్రతి చర్చిలో ప్రేయర్ చేసుకుందాం, ప్రతి మందిరాల్లో ప్రేయర్ చేసుకుందాం, ప్రతి మాస్క్లో ప్రేయర్ చేద్దాం. ఇవాళ నా ప్రెస్ మీట్ చూశారు కదా. ఎవరినైనా క్రిటిసైజ్ చేశానా? ట్రంప్ని తప్ప. ఎందుకు? ట్రంప్ మనల్ని డిక్టేట్ చేయడం ఏంటి? ఐ విల్ నాట్ టాలరేట్. ఎస్, ఈజ్ మై డిసైపుల్. చంద్రబాబు నాయుడు గారు 22 సార్లు ఎలాగ ఆశీస్సులు తీసుకున్నారో, కేసీఆర్ గారు అనేక సార్లు పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ అవ్వచ్చు. ఉనండి, మీరు జోక్ చేయకండి. జోక్ చేయట్లా, మన దేశాన్ని అటాక్ చేసిన సహించను. నేను జోక్ చేయట్లా, ఫ్యాక్ట్ చెప్తున్నా. మన దేశాన్ని అటాక్ చేసిన వారు 1 minute అండి ప్లీజ్. మన దేశాన్ని అటాక్ చేసింది అది పాకిస్తాన్ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు. చైనా మన భూములు ఆక్యుపై చేస్తుంటే 27 times చైనాతో యుద్ధం చేశా. చైనా ప్రెసిడెంట్ని కన్ఫరెన్స్ చేశా. ప్రైమ్ మినిస్టర్ దేవగాడు బతుకున్నారు. అడగండి ఎన్నిసార్లు, ఎంతమంది మన తెలుగు ఎంపీలు వెళ్ళారు. నేను బ్రతుకున్నంత వరకు ప్రయత్నం చేస్తాను. తప్పలేదండి, మీరు బ్రతుకున్నంత వరకు ఇండియన్ గవర్నమెంట్ వరకు మీరు శాంతి కోసం ప్రయత్నించండి, శాంతి కోసం మీ ప్రయత్నాలు చేయండి. నేను కాదనట్లా. నా పాయింట్ ఏంటంటే ఇప్పటికి కూడా నా పాయింట్ మీరు క్యాచ్ చేయలే. నా పాయింట్ క్యాచ్ చేయండి దయచేసి. నేను యుద్ధం ఆపాను అన్నానా? ఎక్కడైనా అన్నప్పుడు ఎక్స్పోజ్ చేశాను ట్రంప్ ని. ట్రంప్ రాష్ట్రాలన్నీ మీరు ట్రంప్ గురించి అని ఎక్స్పోజ్ చేశారు. ఓకే, నా పాయింట్ ఏంటంటే ప్రధానమంత్రి గారు కాల్పుల విరమణ జరిగిన తర్వాత మన దేశం వీక్. ఓకే ఓకే ఓకే, లిసన్ టు మీ ప్లీజ్. చర్చలు ఫోటోలు రిలీజ్ సార్, మీరు క్వశ్చన్ వింటే అర్థమవుద్ది. నేనేమంటానంటే ఓకే, అతను ఎందుకు ట్రంప్ అలా మాట్లాడుతున్నాడు ఏంటనేది క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్నాడు. చాలాసేపు అయింది, చాలాసేపు మాట్లాడారు. వినండి, ప్రజల కోసం కదా మాట్లాడాలి, ప్రజలు కూడా అర్థం కావాలి కదా. అతను ఏదో క్రెడిట్ కొట్టేయాలనుకుంటే ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మీ ప్రయత్నాలు, మీరు చేసిన ప్రయత్నాల తాలూకు క్రెడిట్ అంతా అతను ఎత్తుకుపోయే పనిలో ఉన్నాడు, ట్రంప్ ఉన్నాడు అనేది మీ ఇదిగా నాకు కనపడుతుంది. నేనేమంటానంటే అసలు మీ ప్రయత్నాల వల్ల ఈ కాల్పుల విరామము ఇది జరిగిందా, లేకపోతే మోదీ గారు చెప్పినట్టు మన దాడికి తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చి కాల్పుల విరామం కోసం రిక్వెస్ట్ చేసిందా? నాకు అది చెప్పండి. మీరు ఒక మాట అండి, నేను ఒక దానికి ఆన్సర్ చెప్తాను, మీరు వింటారా? అదే చెప్పండి. వింటారా? మనకి ఏప్రిల్ 22లో అటాక్ జరుగుతుందని ఏప్రిల్ 16ని టెర్రరిస్టులు అనౌన్స్ చేశారు.
18ని అనౌన్స్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. అక్కడి నుంచి ఎందుకండి అటాక్లు జరిగాయి, 26 మంది ప్రాణాలు పోయాయి. ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు మాట్లాడడం, యుద్ధం ఆపడమే సబ్జెక్ట్. ట్రంప్ యుద్ధం ఆపలేదు. నేను అడిగిన దానికి చెప్పండి. పాకిస్తాన్ నేను అడిగిన దానికి చెప్పండి. మీరు దాన్ని దాటేశారు అంటే మీరు అబద్ధం ఆడుతున్నట్లు లెక్క. మోదీ గారు నేను అడిగిన దానికి చెప్పండి. మన ప్రభుత్వం మన సైన్యం చేస్తున్న దాడులకు ప్రశ్న చిన్నది ఉంటది, ఆన్సర్ పెద్దది ఉంటది. ఉండకూడదు, స్ట్రైట్ గా చెప్పండి దయచేసి. ఉంటది. మీరు ఫస్ట్ 10 నిమిషాలు మాట్లాడారా లేదా వెంకటకృష్ణ? మీరు లేట్ గా వచ్చారు కదా, మీరు లేట్ గా జాయిన్ అయ్యారులే కానీ మీరు చాలా బాగా మాట్లాడారు. మీరు లేట్ గా జాయిన్ అయ్యారు కానీ నన్ను మాట్లాడనివ్వట్లేదు, అది బాధ. ఎంతసేపు మాట్లాడతారండి? మీరు అడిగిన దానికి చెప్పకుండా సోది కార్యక్రమాలు నేను చెప్పిన దాని సోది అన్నప్పుడు మీరు నచ్చే ప్రశ్న జవాబు చెప్పడానికి నేను లేను, ట్రూత్ చెప్పడానికి ఉన్నాను. నేను అడిగే ప్రశ్నకి సమాధానం కావాలి నాకు. నేను అడిగే ప్రశ్నకి సమాధానం ఏమని నాకు గొడవ పెట్టకండి. ప్రైమ్ మినిస్టర్ మోదీ, డోంట్ పుట్ ఏ ఫైట్ బిట్వీన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ అండ్ మీ. ఐ సపోర్ట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. ప్రైమ్ మినిస్టర్ కి నేను గొడవ పెట్టడం కాదండి. ఇవాళ దేశమంతా ఏమనుకుంటున్నారు? మోదీ గారు చెప్పినట్టుగా మోదీ గారు ఏం చెప్పారు? మన సైన్యం దాటికి తట్టుకోలేక, మన దెబ్బకు తట్టుకోలేక పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ స్వయంగా ఫోన్ చేసి కాళ్ళబేరానికి వచ్చారు. మనం కాల్పుల విరామం ప్రకటిద్దాం, 2 రోజుల తర్వాత చర్చలు చేద్దామని చెప్పారు. దాంతో మనం కాల్పుల విరామం ప్రకటించాం అని చెప్పి మోదీ గారు చెప్పారు. ట్రంప్ ఏమన్నాడు? నేనే బెదిరించి ఒత్తిడి చేసి ఆపానని ట్రంప్ అంటున్నాడు. మీరేమంటున్నారు? నేనే మాట్లాడాను టర్కీ అధ్యక్షుడితో, పాకిస్తాన్ ప్రధానితో నేనే మాట్లాడాను మీరే అంటున్నారు. అసలు దేని వల్ల ఆగింది అనేది నాకు కావాలి. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అది చెప్పడానికి ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు? మీ వల్ల ఆగిందా? ట్రంప్ వల్ల ఆగిందా? మీరే ఆపేశారండి యుద్ధం. నేను ఎందుకు ఆపానండి? నేను చెప్పనిస్తే చెప్తాను. మీరే లాంగ్ మాట్లాడి ఇంత ప్రశ్నలు అడిగి మన కాంట్రవర్సీ కావాలా ఫ్యాక్ట్స్ కావాలా చెప్పండి. మీరు ఫ్యాక్టే కావాలి. నన్ను మాట్లాడినిస్తారా మాట్లాడినివ్వరా? నిజం చెప్పండి. 2-3 మినిట్స్ ఇస్తారా టైం లేదా? నిజం చెప్పండి. 2-3 మినిట్స్ ఇస్తాను, నిజం చెప్పండి. మరి మాట్లాడివ్వండి. నేను నిజం చెప్పాలంటే ముందు మాట్లాడినివ్వాలా? అది చెప్పండి. ట్రంప్ యుద్ధం ఆపలేదని ఆయన ఒప్పుకున్నాడు కదా నిన్న. నేను ఇంటర్ఫీర్ అవ్వలేదని ఆయన ఒప్పుకున్నాడు. సో ట్రంప్ని సైడ్ చేసేయండి. నేను ప్రైమ్ మినిస్టర్ గారిని నేను మద్దతు ఇస్తున్నాను, మన మిలిటరీకి నేను మద్దతు ఇస్తున్నాను. అయితే నా పని నేను చేశానని చెప్తున్నాను. ఎప్పుడు చెప్పాను? ప్రైమ్ మినిస్టర్కి తెలుసు, మోదీ గారికి తెలుసు, అమిత్ షాకి తెలుసు. ఎందుకంటే నా కమిషన్ డైరెక్ట్ మోదీ గారితో ఉంది, నా కమ్యూనికేషన్ డైరెక్ట్ అమిత్ షా గారితో ఉంది, నా కమ్యూనికేషన్ డైరెక్ట్ రూపాలా గారితో ఉంది. ఈ ముగ్గురితో నేను డైరెక్ట్ కమ్యూనికేషన్లో ఉన్నాను. అవన్నీ ఎక్స్పోజ్ చేయకూడదు. పాకిస్తాన్ వాళ్ళతో డైరెక్ట్ కమ్యూనికేషన్లో ఉన్నాను, అమెరికా వాళ్ళతో డైరెక్ట్ కమ్యూనికేషన్లో ఉన్నాను. మీకు ఫోటోలు ఎందుకు పెట్టాను? అమెరికాలో ఎవరితో కలిశానని. 10లో 9 మందితో ఎందుకు కలిశాను? ఎప్పుడు కలిశాను? ఏప్రిల్ 22లో అటాక్ అయింది. ఏప్రిల్ 29, 30 కలిశాను. 28, 29, 30. 27 ఎక్కడున్నాను? టర్కీలో ఉన్నాను. మరలా మే ఫస్ట్ వీక్ ఎక్కడున్నాను? టర్కీలో ఉన్నాను. మరలా నిన్నటి వరకు ఎక్కడున్నాను? టర్కీలో ఉన్నాను. ఎందుకున్నాను? నాకు యుద్ధం వద్దండి. తెలియని మూర్ఖులు ఎవరో యుద్ధం కోరుకుంటారు. హిరోషిమా చరిత్ర వినండి. జపాన్లో అమెరికన్ ఒక ఆటం బాంబ్ పడేసింది, లక్షల మంది చనిపోయారు. పిచ్చోడి చేతిలో రాయండి పాకిస్తాను. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయండి, ఆటం బాంబులు ఉన్నాయండి. ఒక ఆటం బాంబు పడిస్తే 1 కోటి మంది చనిపోతారు, లక్షల కోట్లు లాస్. అదా కావాలి? యుద్ధమా కావాలి? చేసుకుందాం, నాకొద్దు. పిచ్చోడి చేతిలో రాయని తెలిసినప్పుడు పిచ్చోడితో చర్చలు ఎందుకండి? పిచ్చోడిని లేపేస్తే అసలు రాయి పనిచేయదు కదా, రాయి పక్కన పడిపోద్ది కదా. పిచ్చోడి చేతిలో రాయని తెలిసినప్పుడు పిచ్చోడిని లేపేయాలి కదా. చర్చలు ఎందుకు పిచ్చోడితో? అది రాయి కాదు. మీ టైం బొక్క కాకపోతే పొరపాటు పడుతున్నారు. వెయిట్ 1 మినిట్ అండి. మీరు మంచి ప్రశ్న అడిగారు. దానికి ఎడ్యుకేటెడ్కి అర్థమయ్యేటట్టు, ఎడ్యుకేటెడ్కి ఈజీగా అర్థం అవుద్ది. కొంచెం లెస్ ఎడ్యుకేటెడ్కి అర్థమైనట్టు చెప్పాలని నాకు టైం ఇవ్వాలి. న్యూక్లియర్ టూల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ ద న్యూక్లియర్ కంట్రీ. వీఆర్ మచ్ బెటర్ దెన్ పాకిస్తాన్, మోర్ పవర్ఫుల్ దెన్ పాకిస్తాన్. అవర్ ఆర్మీ ఈజ్ 5 to 10 times more powerful than Pakistan. But Pakistan also has nuclear weapons. Pakistan moving nuclear weapons. I am following it day and night without sleeping, losing my voice.
So I want war to be stopped. If Pakistan sends one nuclear weapon, one atom bomb, we can send 5 or 10. But they will also destroy. చిన్న చిన్న మిసైల్స్కి మన డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అమెరికా లాగా మన డిఫెన్స్ సిస్టమ్ లేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సైంటిస్ట్ కలాం గారే నన్ను, ఇంత పెద్ద సైంటిస్ట్ ప్రెసిడెంట్ కలాం గారే నన్ను ఎందుకు ఓపెన్గా అప్రిషియేట్ చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓపెన్గా అప్రిషియేట్ చేశారు? మోదీ గారు ఎందుకు ఓపెన్గా అప్రిషియేట్ చేశారు? పీస్ మేకర్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తారండి. ఐ ఆమ్ ఓన్లీ ట్రయింగ్ ఫర్ పీస్. నేను నోరిప్పి నేను వీళ్ళతో మాట్లాడానని ఎప్పుడైనా అన్నానా? ఎప్పుడన్నాను పాకిస్తాన్ వెళ్తున్నానని? ట్రంప్ క్లెయిమ్ చేసిన తర్వాత, ట్రంప్ అబద్ధాలు ఆడిన తర్వాత, ఏప్రిల్ 22 నుంచి మే 10వ తారీఖు వరకు నేను ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు ఇవన్నీని? సీక్రెట్గా ఎందుకు జరుగుతున్నాయి నావి చర్చలన్నీని? అర్థం చేసుకోండి. నా మీటింగ్స్ ఎప్పుడు సీక్రెటే. మీడియా వాళ్ళు ట్రై చేస్తారు పోక్ చేసి సెన్సేషన్ చేయడానికి, ఎందుకంటే రేటింగ్స్ కొరకు, కాంట్రవర్సీ చేయడానికి. అది కామను. మీ ఛానల్కి నా మీద ఉన్న గౌరవం, నాకు మీ ఛానల్ మీద, మీ ఓనర్ గారి మీద, మీ మీద ఉన్న గౌరవంతో కొంచెం క్లారిటీ ఇవ్వడానికి మీ ఇన్విటేషన్ ఒప్పుకున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్. నేను ఎన్నో ఇన్విటేషన్ ఇక్కడ ఏపీ భవన్లో ఈరోజు ఒక 7-8 మంది అడిగారు ఇన్విటేషన్, కొంచెం లైవ్ 1 అవర్ పెట్టండి అని. ఒక్కరికి ఇవ్వలేదు. మీకు ఎందుకు ఇచ్చాను అంటే మీరు నాకు అవకాశం ఇస్తారు యుద్ధానికి విరుద్ధం. అందుకనే మే 24వ తారీఖు ప్రతి ఒక్కరు తెలుగువారు 200 దేశాల్లో ఉన్నవారు మీరు హిందూస్ అయితే జిమ్ఖానా గ్రౌండ్స్ కి సాయంత్రం 6 గంటలకు లీడర్స్ మీరు రండి. జిమ్ఖానా గ్రౌండ్స్ శనివారం 6 గంటలకు లీడర్స్ రండి. చెప్పారు, పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇవాళ మంచి ఈవెంట్ మీరు డిజైన్ చేశారు, మంచి ఈవెంట్ ప్లాన్ చేశారు. యుద్ధాల ద్వారా అందరికీ నష్టమే. మీరు మంచి ఈవెంట్ ప్లాన్ చేశారు. 1000 మంది జవాన్లు చనిపోయారండి ఇప్పుడు. ఓకే సార్, ఓకే. పాల్ గారు ఒక మాట వినండి. మీరు చాలాసేపు చెప్పారు కదా, నేను మీరు అడిగినట్టే 3 minutes కాదు 4 minutes 5 minutes కూడా ఇచ్చాను. పాయింట్ ఏంటంటే లాస్ట్లీ నా పాయింట్, సరే మీరు ఈవెంట్ మంచి ప్లాన్ చేశారు. ఆ రోజు సండే రోజు పీస్ ర్యాలీ చెప్పారు, అందరిని రమ్మంటున్నారు. వచ్చిన వాళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళు మంచోళ్ళు, రాని వాళ్ళు మంచోళ్ళు కాదు. ఓకే, పక్కన పెడదాం. రాని వాళ్ళు మాకు పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ సరే పాకిస్తాన్కి మనకి ఉన్న ఇష్యూలో మన ప్రభుత్వం దాని ప్లాన్ అది చేసుకుంటోంది. అన్నిటికీ రెడీగా ఉన్నాం, మనం దేనికైనా రెడీ అనే దీంట్లో మోదీ గారు చెప్పేశారు. ఆల్రెడీ బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ట్రంప్ గారేమో నేను అంటున్నాడు, మీరేమో నేను చేశాను మీరు చెప్తున్నారు. నా స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఇందులో ఏమి ఇదేం లేదు. ఇప్పుడు ఈ ఇయర్ ఈ ఇష్యూలో నోబెల్ ప్రైజ్ ఇస్తే ట్రంప్కి ఇవ్వాలా మీకు ఇవ్వాలా? నాకు ఇప్పటికి నన్ను నామినేట్ చేసింది 17 కంట్రీలు. నేను అడుగుతున్నానండి, ఆ కంట్రీ సంగతి పక్కన పెట్టండి. నాకు అవసరం లేదండి నోబెల్ పీస్ ప్రైజ్. ప్రపంచంలో యుద్ధాలు ఆగినంత వరకు నాకు పీస్ అవసరం లేదు ప్రైజు. నాకు పీస్ కావాలా? నోబెల్ గురించి మీకు చరిత్ర తెలుసా? నోబెల్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ వార్ మాంగర్ అండి. అసలు ఆ పీస్ స్టార్ట్ చేసినోడే వార్ మాంగరు. నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరేం చేస్తున్నారో ఏమో నాకు తెలియదు కానీ మై హంబల్ రిక్వెస్ట్ కాదండి, నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఫ్లైట్ టైం అవుతుంది, మీకు కూడా ఫ్లైట్ టైం అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఫైనల్ గా ఇప్పుడు దేశం ఇండియా ఇస్ బ్లీడింగ్ సార్. India is bleeding. Peace. I don't want peace prize. Yeah, India. Okay, పక్కన పెట్టండి. India is bleeding. ప్రతిసారి ఉగ్రవాదుల చేతుల్లో నష్టపోతున్నది మనం, గాయపడుతున్నది మనం, మన వాళ్ళే ప్రాణాలు కోల్పోతున్నారు, అమాయక పౌరులు. రైట్? సో అందువల్ల మీరు ఇంటర్నల్ గా మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో, మోదీ గారికి మీకు ఏం యాక్సెస్ ఉందో ఇవన్నీ ఎవరికి తెలియదని మీరు చెప్తున్నారు అంతే. చెప్పడం తప్ప వాటికి ఏ ఆధారాలు లేవు. మోడీ గారు చెప్పరు, మీరు చెప్పరు, ఆధారాలు ఏమి ఉండవు. మీరు నేను చెప్తా, నాతో మోడీ గారు ఇందాక ఫోన్ చేశాడు, నేను చెప్తా, చెప్పడానికి ఏముంది? సో దెర్ ఈజ్ నో ప్రూఫ్స్. కాబట్టి అనవసరమైన ఈ స్టేట్మెంట్లు. ట్రంప్ ఒకవైపు, మీ ఇద్దరు ఒకటే. ఇప్పుడు ట్రంప్ మీరు ఒకటే. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఆయన, మీరు ఒకలాగానే మాకు కనపడుతున్నారు. అందువల్ల జనంలో లేని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి దయచేసి. దీనికి ఏమైనా చెప్తే చెప్పండి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు, లేని పూసుకోవద్దు, ప్లీజ్ పూసుకోకండి.
యాజ్ ఎ ఫ్రెండ్ ఐఎమ్ టెలింగ్ యూ. కృష్ణ గారు నాకు చాలా షాకింగ్. ఒక్క మాట అండి, వెంకటకృష్ణ గారు మీరు ఇలా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కాబట్టి ఇలా ఈ విధంగా మాట్లాడుతూ 1 minute కాదండి, మీరు ఎందుకు, మీరు శాంతి కావాలా యుద్ధం కావాలా? నాకు మోదీ గారు వీ హ్యావ్ నో ప్రాబ్లం. I have no problem with the Honorable Prime Minister Modi ji. I am supporting our country, our Prime Minister, our army, our military. But at the same time, our country's debt is worse than ever in the history. 78 years లో 68 years డెట్ చేసింది 54,000 కోట్లు అయితే, మోదీ గారు వచ్చిన తర్వాత డెట్ చేసింది 150 లక్షల కోట్లు. ఐ డోంట్ లైక్ దట్. 60% నిరుద్యోగులు. ఐ డోంట్ లైక్ దట్. ఐ వాంట్ అవర్ కంట్రీ టు బి బెటర్ దెన్ చైనా అండ్ ఇండియా. అండర్ మై లీడర్షిప్ అవర్ కంట్రీ విల్ బి గ్రేటర్, great future and greater economic policies, greater peace policies. I want Hindu, Muslim, Christian unity. కానీ మీరు అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ ఎపిసోడ్ మొత్తంలో నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ ఎపిసోడ్ మొత్తంలో మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఏంటంటే అది ప్రధానమంత్రి నాతో మాట్లాడాడు, అమిత్ షా నాతో మాట్లాడాడు, ఇవన్నీ నాతో మాట్లాడే వీళ్ళు చేస్తున్నారు, అన్ని నన్ను కన్సల్టేట్ చేస్తున్నారు అని మీరు లేని దాన్ని ఒకదాన్ని క్రియేట్ చేసి చెబుతున్నారేమో నేను అనుకుంటున్నా. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, అది మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఇండియన్ సావరిటీని మీరు దెబ్బ కొడుతున్నారు. అది చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఇఫ్ గవర్నమెంట్ దీని కనుక దృష్టి పెడితే నేను ఓపెన్ గా కాల్ చేస్తున్నాను, గవర్నమెంట్ కి ప్రైమ్ మినిస్టర్ కి సపోర్ట్ చేయమని ఈ రోజు ప్రెస్ లో అడిగాను. రాహుల్ గాంధీ ప్రెస్ లో ఎవరైనా అడగొచ్చండి, ప్రెస్ లో అడగొచ్చు. మీరేమంటున్నారు? నేను కలిసాను, నేను మాట్లాడానని చెప్తున్నాను కదా. యు ఆర్ ఫాల్స్లీ అక్యూజింగ్ ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ ద పిక్చర్స్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ విత్ మీ. పిక్చర్స్ ఏముందిలేండి, పిక్చర్స్ ఈ మధ్య కాలంలో ఏ పిక్చర్స్ ఐ యామ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ యు. You are trying to put a fight. I am disappointed with Trump statements. I am openly condemning President Trump. Okay, Trump తో ఎప్పుడు మాట్లాడుతున్నారు? మరి Trump తో ఎప్పుడు ఇవాళ మాట్లాడతారా? ఇవాళ నైట్ Honorable Home Minister Amit Shah ji కాదు, Trump తో ఇవాళ మాట్లాడతారా? ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారా? మై డియర్ ఫ్రెండ్, ఎందుకు ఇస్తున్నారా ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్ అని మాట్లాడతారా Trump తో? ఒక మాట వినండి దయచేసి. ఆయన చేస్తుంది తప్పు అని ఖండించాం. మనకి మీరు యుద్ధం పెట్టడానికి, కాంట్రవర్సీ చేయడానికి చూడకండి దయచేసి. నా బ్రదర్లీ అడ్వైస్ యాజ్ ఎ స్పిరిచువల్ లీడర్ ఐఎమ్ అడ్వైజింగ్, ప్లీజ్ ట్రై టు ప్రమోట్ పీస్. May 24th కవరేజ్ ఇవ్వండి. మన దేశాన్ని ప్రమోట్ చేద్దాం, మన ఆర్మీని ప్రమోట్ చేద్దాం, మనం పీస్ ని ప్రమోట్ చేద్దాం. నమ్మకండి ఈ విషయం. ఓకే, గ్రాంటెడ్. బికాస్ ఓకే, గ్రాంటెడ్ సార్. మీరు పీస్ ర్యాలీ కోసం ర్యాలీని కవర్ చేయమన్నారు. ఓకే, గ్రాంటెడ్. కానీ why are you laughing? Tell me why you are laughing? ఓకే, గ్రాంటెడ్. Is it a laughing matter? War is not a laughing matter. Don't behave like a immature anchor, please. నేను ఇమ్మెచ్యూర్ కాదు, మీరే. Do you understand? No, this is very wrong. ఓకే, don't laugh. I can see you on TV. సరే, నేను బ్లాక్ చేస్తే ఇబ్బంది పడతారు కానీ ఐఎమ్ నాట్ లాఫింగ్. నో నేను బ్లాక్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు. పీపుల్ ఇస్ నాట్ అ లాఫ్. కాదు, ఈ రోజు రష్యా యుక్రెయిన్ చూడండి, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి నేను బ్లాస్ట్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు. ఏమైంది? 30 లక్షల మంది చనిపోయారు రష్యా యుక్రెయిన్ లో. నో మీరు ఈ పిచ్చి మాటల వల్ల, ఈ పిచ్చి స్టేట్మెంట్ వల్ల మీరు ట్రంప్ ఇద్దరు కలిసి మన దేశ గౌరవాన్ని, మన దేశ పరువు ప్రతిష్టల్ని, మన సైన్యాన్ని, మన ప్రధానిని మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, అది తప్పది. మీరు చాలా రాంగ్ వేలో వెళ్తున్నారు. ఇకనైనా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి, ఇలాంటి ప్రకటనలు చేయకండి. నేను రాంగ్ వేలో వెళ్తున్నాను. నాకు చెప్పినాడు వారు రాంగ్ వేలో నేను వెళ్తున్నానని. వెంకటకృష్ణ, మీరు ఇఫ్ యు ఆర్ రైట్, మీరు కరెక్టే కనుక అయితే మీరు మోదీ గారితో ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చొని కనపడండి. అప్పుడు మేము అందరం మిమ్మల్ని నమ్ముతాం, మిమ్మల్ని ట్రస్ట్ చేస్తాం. ఓకే, పాల్ ఈస్ డూయింగ్ సంథింగ్ అని మేము నమ్మడానికి అవకాశం ఉంటది. అప్పటి వరకు ఉండదు, ప్లీజ్ అప్పటి వరకు ఉండదు, వన్ సైడెడ్ గా ఉండదు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ కేఏ పాల్. థ్యాంక్స్ ఫర్ స్పిరిచువల్ అడ్వైజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు స్పిరిచువల్ అడ్వైజర్ ఏమన్నా కాదు కదా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది కేఏ పాల్ తో లైవ్ షో.
ఇట్లాంటి ప్రకటనలు ఎవరు విశ్వసించొద్దండి. ఇది పూర్తిగా మన సైన్యం చేసిన ఎఫర్ట్ వల్లనే పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. మన ప్రధాని చెప్పిన మాటల ప్రకారం దాన్నే మనం ట్రస్ట్ చేద్దాం. కాళ్ళబేరానికి రావడం వల్లనే కాల్పుల విరామం వచ్చింది. ట్రంప్ ఇలాగే మాట్లాడి మొదటి రోజు ఒక మాట, రెండో రోజు ఒక మాట, మూడో రోజు ఒక మాట, నిన్నేమో నేను చేయలేదు, మధ్యవర్తిత్వం చేయలేదు అన్నాడు. ఇప్పుడు ఈయనేమో అని నేనే మాట్లాడుతున్నా, నా వల్లే జరుగుతుందని చెప్తూ సరిగ్గా క్వశ్చన్ అడిగితేనేమో దానికి స్ట్రైట్ ఆన్సర్ చెప్పకుండా ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఎన్ని స్టేట్మెంట్ చూడాలి మనం. సో మనం మన దేశం, మన సైన్యం, మన పోరాటం వీళ్ళనే మనం ట్రస్ట్ చేద్దాం, దానికే కన్ఫైన్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.